హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నేనైతే ఈరోజు మా ఊరు వెళ్ళాను, ఉల్లపాలెము. అక్కడైతే మా మేనమామ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చూసారా, వెళ్ళేసరికి కూర కలిపి పెట్టేసింది సెట్టిలో పొయ్యి మీద. చాలా బాగా అనిపించింది నాకు వీడియో. అసలు ఆ స్మెల్లే ఆ వీధి వరకు స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది. చూశారు కదా, ఆమె మా మేనమామ భార్య. చాలా అంటే చాలా వేడి వేడి అన్నంలో వేడి వేడి పక్కన పులుసు వేసుకొని తింటే అద్దరిపోద్దండి. టేస్ట్ అయితే మాత్రం తగ్గేదే లేదు. చాలా బాగుంది. కలర్ఫుల్ ఆ సెట్లో వండడము. ఇంకా కట్టెల పొయ్యి మీద వండితే అది టేస్టే వేరండి. మనము పల్లెటూరు వాళ్ళమే ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళము. టౌన్లో ఉన్న వాళ్ళకి పొయ్యిలు అవన్నీ కుదరవు కదా. మనకు పల్లెటూరులో ఉన్నందువల్ల మన కట్టెల పొయ్యి మీద పెట్టుకొని సెట్టెలో చేసుకుంటే ఆహా, అమృతం లాగా ఉంటుంది టేస్ట్. చాలా బాగుంటుంది. చూసారు కదా, పచ్చని చెట్లు, ఆ వాతావరణమే చాలా బాగుందండి. ఎండలు విపరీతంగా కాస్తున్నాయి కదా. చూసారు కదా, వేప చెట్టు కింద కట్టెల పొయ్యి మీద వేడి వేడి చేపల కూర. చిన్న ఇల్లు, చిన్న కుటుంబము, చింతలేని కుటుంబము అంటల్లా అలాగండి. చాలా బాగుంది. నాకైతే అక్కడ వాతావరణం భలే నచ్చింది. అందుకని తీసి మీకు చూపించాలని యూట్యూబ్లో పెడుతున్నానండి. మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెము నేనేం వీడియోస్ చాలా పెడుతున్నాను, కానీ సబ్స్క్రైబర్స్ లైక్లు అవి రావట్లేదండి. ప్లీజ్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాగే మంచి మంచి వీడియోలు కావాలంటే కామెంట్లు పెట్టండి. నేను మీకు నచ్చిన వీడియోస్ పెడతాను. చూసారు కదా, మామిడి ముక్కలు చేపల పులుసులో వేసుకొని తింటే ఆహా, ఆ టేస్టే వేరండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే